హాయ్ గైస్, నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్దాం అనుకుంటున్నా. ఆ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే అందరూ 10th తర్వాత ఇంటర్ చేయాలా, డిప్లొమా చేయాలా అండ్ ఐటీఐ చేయాలని చాలామంది కన్ఫ్యూషన్లో ఉన్నారు. నేను ఈ వీడియోలో ఇంటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ వీడియోలో డిప్లొమా అండ్ ఐటీఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మై నేమ్ ఈస్ లక్ష్మణ్ అండ్ యూఆర్ వాచింగ్ ఇన్ఫినిటీ సొల్యూషన్స్. అండ్ ఇంటర్ వచ్చేసరికి 2 years కోర్స్. అండ్ ఇంటర్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఏ గ్రూప్ తీసుకుంటే మీరు ఏ కోర్సెస్కి ఎలిజిబిలిటీ అవుతారు అండ్ ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంటర్లో టోటల్ 6 గ్రూప్స్. ఆ 6 గ్రూప్స్ ఏంటంటే ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, సిఈసీ అండ్ హెచ్ఈసీ. అండ్ ఇప్పుడు ఈ 6 గ్రూప్స్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వన్ ఎంపీసీ. ఎంపీసీ మీన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మీరు ఇంటర్లో కానీ ఎంపీసీ చూస్ చేసుకుంటే ఏ కోర్సెస్కి ఎలిజిబిలిటీ అవుతారంటే ఫస్ట్ వన్ బీటెక్. బీటెక్ మీన్స్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ బీఈ మీన్స్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ బీటెక్ ఆర్ బీ రెండు ఒకటే, మీరు ఏం చూస్ చేసుకున్నా సరే మీకు పర్వాలేదు. అండ్ సెకండ్ వన్ బీఆర్క్ మీన్స్ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అండ్ థర్డ్ వన్ బీఎస్సీ మ్యాథ్స్, BSc Physics and BSc Chemistry. And fourth one competitive exams. And fifth one BCA. BCA means Bachelor of Computer Application. And sixth one PPL and CPL training. PPL means Private Pilot License and CPL means Commercial Pilot License. అండ్ మీరు ఈ 6లో ఏం చూస్ చేసుకున్నా సరే మీకు ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే ఇది కంప్లీట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. అండ్ వీటితో పాటు మనం బీకామ్, బీబీఎం అండ్ బీబీఏ కూడా మనం చేయొచ్చు, కానీ ఇది కంప్లీట్గా మార్కెటింగ్ అండ్ బిజినెస్ సైడ్ కాబట్టి మన ఎంపీసీ వాళ్ళకి అంత గ్రిప్ ఉండదు కాబట్టి వీటిని కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీటికి కూడా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్. మన ఇంజనీరింగ్ చేయాలంటే ఎంసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. ఈ ఎంసెట్ అనేది ఏంటంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయితే మన స్టేట్లో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజ్కి ఎలిజిబిలిటీ అవుతాం. అండ్ ఇది కాకుండా మనం హయ్యర్గా చదవాలి అనుకుంటే జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి. జేఈ మెయిన్స్లో మనం క్లియర్ చేస్తే ఎన్ఐటీస్లో సీట్ వస్తుంది. ఎన్ఐటీ మీన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇవి మన ఇండియాలో 31 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ జేఈ అడ్వాన్స్లో మనం క్లియర్ చేస్తే ఐఐటీలో సీట్ వస్తుంది. ఐఐటీ మీన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇవి మన ఇండియాలో 23 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇది ఇంజనీరింగ్ కోసం. అండ్ సెకండ్ వన్ బీఆర్క్. మనం బీఆర్క్లో మనకు సీట్ రావాలి అనుకుంటే నాటా అండ్ జేఈ అడ్వాన్స్, ఐదర్ నాటాలో కానీ ఐదర్ జేఈ అడ్వాన్స్లో కానీ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మనం ఎగ్జామ్ క్లియర్ చేస్తే మనకి బీఆర్క్లో సీట్ వస్తుంది. అండ్ థర్డ్ వన్ బీఎస్సీ మ్యాథ్స్ అండ్ బీఎస్సీ ఫిజిక్స్ అండ్ బీఎస్సీ కెమిస్ట్రీ. ఇది మనకి ఎంపీసీలో కంప్లీట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఈ మూడిట్లో ఏం చూస్ చేసుకున్నా సరే మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఎన్డీఏ. ఇవి కంప్లీట్గా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ మనం ఎలిజిబిలిటీ అవుతాం. అండ్ నెక్స్ట్ వన్ బీసీఏ. బీసీఏ మీన్స్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఈ ఎగ్జామ్ అంటే బీసీఏకి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. అండ్ ఇది అన్ని కాలేజెస్లో ఉంటుంది. లైక్ ఏంటంటే ఇందులో ఏం నేర్చుకుంటామంటే మనం డేటా స్ట్రక్చర్ గురించి కానీ, సాఫ్ట్వేర్ గురించి కానీ, హార్డ్వేర్ గురించి కానీ, కంప్యూటర్ లాంగ్వేజెస్ అంటే కంప్యూటర్కి ఏం సంబంధించినవన్నీ మనం బీసీఏలో నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ పీపీఎల్ అండ్ సిపిఎల్ ట్రైనింగ్. అండ్ పీపీఎల్కి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కానీ సిపిఎల్కి మాత్రం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది ఐజీఆర్యుఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయితే సిపిఎల్ ట్రైనింగ్కి ఎలిజిబిలిటీ అవుతాం అనమాట. ఇది ఎంపీసీ కోసం. అండ్ సెకండ్ వన్ బైపీసీ. బైపీసీ మీన్స్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మీరు ఇంటర్లో కానీ బైపీసీ చూస్ చేసుకుంటే మీరు ఫ్యూచర్లో ఏ కోర్సెస్కి ఎలిజిబిలిటీ అవుతారో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ వన్ ఎంబీబీఎస్. MBBS means Bachelor of Medicine and Bachelor of Surgery. And second one BDS. BDS means Bachelor of Dental Surgery. And third one BHMS. BHMS means Bachelor of Homeopathic Medicine and Surgery. And fourth one BAMS. BAMS means Bachelor of Ayurveda Medicine and Surgery. And fifth one BUMS. BUMS means Bachelor in Unani Medicine and Surgery. And next B.Pharm. B.Pharm means Bachelor of Pharmacy. And Pharm.D. Pharm.D means Doctor of Pharmacy. And next ఏంటంటే BVSC. BVSC means Bachelor of Veterinary Science.
అండ్ నెక్స్ట్ డిగ్రీ సార్ వచ్చేసరికి ఏంటంటే బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ బీఎస్సీ జువాలజీ అండ్ బీఎస్సీ బాటనీ. అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి అన్నమాట. కానీ మెయిన్ టాపిక్స్ ఇవి కాబట్టి నేను మీకు వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ వీటిలో సీట్స్ రావాలంటే కానీ కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనం క్లియర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ 5 కోర్సెస్ ఉన్నాయి. ఈ 5 కోర్సెస్లో మనకి ఏదైనా సరే సీట్ రావాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఈ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే ఈ 5 టాపిక్స్లో ఏదైనా సరే మనం చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫర్ ఇన్ కేస్ ఆ నీట్ ఏంటంటే మనం ఇంటర్ బైపీసీతో పాటు అండ్ నీట్ కూడా కోచింగ్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నీట్లో సీట్ రాకపోతే మనకి సెకండ్ ఆపర్చునిటీ ఏంటంటే ఎంసెట్ అంటే ఇంజనీరింగ్కి అండ్ మెడిసిన్కి ఈ రెండింటికి యూజ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ ఎంసెట్లో క్వాలిఫై అయితే మీరు బీఫామ్ చేయొచ్చు అండ్ ఫార్మ్ డి చేయొచ్చు. ఇది కంప్లీట్ కెమికల్ బ్యాక్గ్రౌండ్, ఈ 2 కంప్లీట్ కెమికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ వెటనరీ కూడా నీట్లోకే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వీటిల్లో ఒకవేళ నీట్ క్వాలిఫై అవ్వకపోయినా ఎంసెట్ క్వాలిఫై అవ్వకపోయినా సరే మనం కంప్లీట్గా డిగ్రీ ఆప్షన్ తీసుకోవచ్చు. వీటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండవు, నర్సింగ్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. అండ్ నెక్స్ట్ వీటిల్లో నర్సింగ్ కూడా బోల్డ్ కోర్సెస్ ఉంటాయి. బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు, బీఎస్సీ ఫిజిక్స్ చేయొచ్చు. బీఎస్సీ ఫిజిక్స్ అంటే ఇది కంప్లీట్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే మీకు ఆల్రెడీ ఎంపీసీ గురించి చెప్పాను కదా, ఎంపీసీలో ఏంటి బీఎస్సీ మ్యాథ్స్ అని చెప్పాను కదా, అంటే అదంతా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అందుకనే ఇక్కడ బీఎస్సీ ఫిజిక్స్ అనమాట. బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ జువాలజీ అండ్ బీఎస్సీ బాటనీ వీటిల్లో మనం కంప్లీట్గా గ్రిప్ తెచ్చుకొని చేయొచ్చు. అండ్ ఒకవేళ ఇది ఎందుకు అని చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది జస్ట్ సింపుల్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ నెక్స్ట్ బైపీసీ తీసుకుంటే ఎలాంటి గ్రూప్స్ ఉంటాయి, దేని చేయొచ్చు అని చెప్పేసి మీకు కంప్లీట్గా బైపీసీ గురించి కానీ ఇంజనీరింగ్ గురించి కానీ కంప్లీట్గా సపరేట్గా ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఏం తీసుకుంటే మనం ఏ సైడ్ వెళ్ళగలం, ఏ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏ కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అని మీకు కంప్లీట్గా అది సపరేట్గా ఒక వీడియో చేస్తాను అనమాట. కానీ ఇవి ఎందుకు చేస్తున్నానంటే ఏంటంటే 10th అయిన వెంటనే మనం ఇప్పుడు ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సంథింగ్ వేరే ఏ బ్రాంచెస్ తీసుకోవాలని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ అది కాకుండా డిప్లొమాకి వెళ్ళాలా అండ్ ఐటీఐకి వెళ్ళాలి ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి సపరేట్గా ఒకవేళ ఎంపీసీ తీసుకుంటే ఏ కోర్సెస్కి ఎలిజిబిలిటీగా ఉంటాం అండ్ బైపీసీ తీసుకుంటే ఏ కోర్సెస్కి ఎలిజిబిలిటీగా ఉంటాం అండ్ నెక్స్ట్ ఎంబైపీసీ కానీ సంథింగ్ ఏ కోర్సెస్ ఎలా తీసుకుంటే మనకి ఏ దానికి ఎలిజిబిలిటీగా అవుతాయని ఎక్స్ప్లెయిన్ చేయడానికని జస్ట్ కొంచెం మీకు ఐడియా రావడానికి. ఎందుకంటే అందరికీ 10th అయిన వెంటనే ఏం చేయాలి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటారు. కాబట్టి ఈ వీడియో చూస్తే కొంచెం మీకు క్లారిటీ వస్తుందని చెప్పేసి మీకు ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ థర్డ్ వన్ ఎంబైపీసీ మీన్స్ మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మీరు ఇంటర్లో కానీ ఎంబైపీసీ కానీ చూస్ చేసుకుంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే ఏంటంటే ఇందులో ఆల్రెడీ మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఈ బ్రాంచ్ ఎవరు చూస్ చేసుకుంటారో వీళ్ళు కంప్లీట్గా ఎంపీసీకి ఉన్న ఆపర్చునిటీస్ అన్నిటికీ ఎలిజిబిలిటీ అవుతారు అండ్ బైపీసీకి ఉన్న ఆపర్చునిటీస్ అన్నిటికీ ఎలిజిబిలిటీ అవుతారు. అయితే ఐఐటీ రాయొచ్చు, ఎంసెట్ రాయొచ్చు, నీట్ రాయొచ్చు, ఫార్మసీ రాయొచ్చు, ఏవైనా సరే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనం ఎలిజిబిలిటీ అవుతాం. కానీ ఏంటంటే మీరు ఒకటి 10th మీరు చూస్ చేసుకోండి. అయితే మీరు కంప్లీట్ మ్యాథ్స్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వెళ్దాం అనుకుంటున్నారు, మీరు అలా చూస్ చేసుకొని చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇందులో వచ్చేసరికి మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్ ఉంటుంది, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని. అదే మనం ఎంపీసీ తీసుకుంటే ఓన్లీ 3 సబ్జెక్ట్స్, బైపీసీ తీసుకున్న 3 సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. అంటే మీరు దేంట్లో ఎక్కువ ఎందులో గ్రిప్ ఉన్నారో ఆ సైడ్ వెళ్తే బెస్ట్ అనమాట. ఫోర్త్ వన్ ఎంఈసీ మీన్స్ మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. మీరు ఇంటర్లో కానీ ఎంఈసీ చూస్ చేసుకుంటే మీరు ఫ్యూచర్లో ఏ కోర్సెస్కి ఎలిజిబిలిటీ అవుతారో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ వన్ సిఏ మీన్స్ చార్టెడ్ అకౌంట్. మనం చార్టెడ్ అకౌంట్ అవ్వాలంటే ఇంటర్ ఎంఈసీతో పాటు మనం సిఏ కోచింగ్ తీసుకోవాలి. ఈ సిఏకి వెళ్ళాలంటే ఇది 3rd స్టేజ్. అండ్ సిఏలో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ సిపిటి అండ్ సెకండ్ స్టేజ్ ఐపీసీసీ. ఈ 2 స్టేజెస్ క్లియర్ చేసిన తర్వాత అండ్ సిఏ చార్టెడ్ అకౌంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ సెకండ్ వన్ బిఏ ఇన్ ఎకనామిక్స్. బిఏ మీన్స్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. ఈ ఎకనామిక్స్ అంటే ఏంటి, గూడ్స్ అండ్ సర్వీసెస్ గురించి, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి అండ్ మార్కెట్ గురించి తెలుసుకోవడానికని మనం బిఏ ఇన్ ఎకనామిక్స్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ బీఎస్సీ మ్యాథ్స్. ఇది ఆల్మోస్ట్ ఎంఈసీ అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం కంప్లీట్గా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళొచ్చు బీఎస్సీ మ్యాథ్స్. అండ్ ఫోర్త్ వన్ బీబీఏ మీన్స్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అంటే లోవర్ బిజినెస్ కానీ హయ్యర్ బిజినెసెస్ కానీ సంథింగ్ ఏవైనా బిజినెస్ గురించి తెలుసుకోవాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే, అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే మనం బీబీఏ తీసుకోవచ్చు.
అండ్ BFA మీన్స్ బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇందులో ఫోటోగ్రఫీ గురించి అండ్ డ్రాయింగ్స్ గురించి పెయింటింగ్స్ గురించి అండ్ డిఫరెంట్గా కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మనం BFE చేయొచ్చు అనమాట, BFA. అండ్ నెక్స్ట్ BA ఇంగ్లీష్ లిటరేచర్, అంటే ఇది కంప్లీట్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సంథింగ్ ఇంగ్లీష్ టీచర్స్ అవ్వచ్చు, సంథింగ్ ఏవైనా సరే డిఫరెంట్గా ఒక హయ్యర్గా అవ్వాలన్నా BA ఇంగ్లీష్ లిటరేచర్ మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ బీకామ్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో బీకామ్ కంప్యూటర్స్ చేయొచ్చు, బీకామ్ జనరల్స్ చేయొచ్చు. ఇందులో మొత్తం అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి మనం బీకామ్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్ సిఎస్ మీన్స్ కంపెనీ సెక్రటరీ. అంటే దీనికి కూడా సేమ్ CA లాగే సిఎస్ని కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఈ MEC తీసుకున్న వాళ్ళు ఇందులో ఏం చూస్ చేసుకున్నా మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీటితో పాటు బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా మనం రాయొచ్చు, ఎందుకంటే ఇందులో అకౌంట్స్ గురించి సంథింగ్ అండ్ మ్యాథ్స్ ఉంటుంది అండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ అకౌంట్స్ ఉంటాయి, సంథింగ్ ఏమైనా మనం బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా మనం MEC చేసేవాళ్ళు రాయొచ్చు అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ CEC మీన్స్ సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. మీరు ఇంటర్లో కానీ CEC చూస్ చేసుకుంటే ఏ కోర్సెస్కి ఎలిజిబిలిటీ అవుతారో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ వన్ బీకామ్ జనరల్. బీకామ్ మీన్స్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్. అంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఇందులో ఈ బ్యాచులర్ ఆఫ్ కామర్స్ విత్ జనరల్ అనమాట. అంటే ఇందులో ఏంటి వస్తాయంటే బ్యాంకింగ్ లాస్ కానీ, అంటే టాలీస్ కానీ, అండ్ నెక్స్ట్ కార్పొరేట్ అకౌంటింగ్ కానీ, అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ అకౌంట్స్ కానీ, సంథింగ్ ఏదైనా అకౌంట్ సైడ్ వెళ్ళడానికైనా ఏవైనా సరే ఏ సైడ్ వెళ్ళాలన్నా సరే మనం బీకామ్ జనరల్ తీసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ బీకామ్ కంప్యూటర్. అంటే ఇందులో ఏంటి ఆల్రెడీ అకౌంట్స్ ఉంటాయి, మొత్తం అన్ని టాలీస్ గురించి అన్ని తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏంటి కంప్యూటర్స్ కూడా నేర్చుకుంటాం. ఎవరైనా ఎక్కువ బ్యాంకింగ్ జాబ్స్కి వెళ్ళడానికి మనం బీకామ్ కంప్యూటర్సే తీసుకుంటాం. ఎందుకంటే ఈ కంప్యూటర్స్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ విత్ బిజినెస్ మేనేజ్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎలా మేనేజ్ చేయొచ్చు ఏంటని సరే మనం బీకామ్ కంప్యూటర్స్లో తెలుసు. థర్డ్ వన్ బీకామ్ ఫినాన్స్, బ్యాంకింగ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, మార్కెటింగ్ అని అన్నాడు. అంటే ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ ఈ రెండు ఎలా అనుకుంటున్నాయి, ఇక్కడ ఫినాన్స్ గురించి తెలుసుకుంటాం, అంటే మనీ మేనేజ్ ఎలా తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ వాళ్ళు బ్యాంకింగ్ ఎలా, అంటే టాలీస్ ఎలా చేయాలి ఏంటి అని తెలుసుకుంటాం. అండ్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి అండ్ ఈ సిటీ నుంచి వేరే సిటీకి కానీ ఏదైనా సరే ఏదైనా గూడ్స్ అండ్ సర్వీస్ కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఏంటి అని చెప్పేసి అది సంథింగ్ వీటిలో ఎలా చేయాలనేది మనం తెలుసుకుంటాం ఇందులో. అండ్ ఫోర్త్ వన్ BBA మీన్స్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఇందులో ఏంటంటే మనం ఆల్రెడీ ఇది MECలో ఎక్స్ప్లెయిన్ చేశాను బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ గురించి. అండ్ లాస్ట్ వన్ BBM మీన్స్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఇందులో వచ్చేసరికి ఏంటంటే బిజినెస్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, అంటే మనం ఏ టైంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక బిజినెస్ని పర్ఫెక్ట్గా ఒక మేనేజ్ అంటే ఒక సెట్లో మనం పెట్టుకునే దానికోసం BBM మనం చేస్తాం. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనం ఇందులో బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి కన్ఫర్మ్ క్వాలిఫై అవుతాం, ఎందుకంటే ఇందులో టాలీ ఉంటుంది అండ్ నెక్స్ట్ అకౌంట్స్ ఉంటాయి అండ్ మ్యాథ్స్ ఉంటుంది, సంథింగ్ ఏదైనా కంప్యూటర్స్ ఉంటాయి, మొత్తం అన్నీ ఈజీగా చేయొచ్చు అనమాట ఇందులో. లాస్ట్ వన్ HEC మీన్స్ హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ కామర్స్. మీరు ఇంటర్లో కానీ HEC చూస్ చేసుకుంటే ఫ్యూచర్లో ఏ కోర్సెస్కి ఎలిజిబిలిటీ అవుతారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్ అండ్ చార్టెడ్ అకౌంట్ అండ్ BBA అండ్ CS వీటి గురించి ఆల్రెడీ MEC అండ్ CECలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఏంటంటే మన హిస్టరీలో ఓన్లీ LLB వస్తుంది. ఎందుకు అంటే ఇందులో LLB అంటే ఏంటంటే మనకి అడ్వకేట్ అంటే లాయర్స్ అనమాట. వీళ్ళు అవ్వాలంటే కన్ఫర్మ్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి. అంటే ఏంటి పాస్ట్ అంటే చరిత్ర కూడా మనం ఉన్న పురాతన కాలం గురించి వీటి గురించి సంథింగ్ ఏవైనా సొసైటీ గురించి ఇవి తెలుసుకుంటేనే మనం లాయర్స్ అవ్వగలం. అంటే వీళ్ళు ఎక్కువగా పాస్ట్ తెలుసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం పాలిటిక్స్ సైడ్స్ కూడా వెళ్ళచ్చు, ఎందుకంటే పాలిటిక్స్ కూడా అంతే కదా, మన సొసైటీ గురించి తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది మన ప్రజాస్వామ్యం, ఎలా ఉంది ఏంటి అన్నీ, ఎవరికి ఏంటి అవసరం, సంథింగ్ ప్రతి తెలుసుకోవాలన్నా సరే మనం హిస్టరీ చదివితే ఈజీగా పాలిటిక్స్ అవ్వచ్చు అనమాట, పాలిటిక్స్ సైడ్స్ వెళ్ళచ్చు. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లైక్ ఏంటంటే ప్రెస్. ఇప్పుడు మనకి ఏదైనా న్యూస్ కూడా అంతే కదా, వాళ్ళు కూడా హిస్టరీస్ అవన్నీ చదివితేనే ఇప్పుడు ఏదైనా సరే ఎక్కడెక్కడ ఏమవుతున్నాయి అవన్నీ తెలుసుకోవాలన్నా సరే వీళ్ళు మనం కన్ఫామ్గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మనం లైక్ ప్రెస్ అని కూడా పిలుచుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో కూడా మనం బ్యాంక్ ఎగ్జామ్స్ రాయొచ్చు, ఎందుకంటే ఇందులో అకౌంట్స్ ఉంటాయి, టాలీస్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం దీంట్లో కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ రాయొచ్చు.
ఈ వీడియోలో కంప్లీట్గా మీరు ఇంటర్లో ఏ గ్రూప్ చూస్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలాంటి కోర్సెస్కి ఎలిజిబిలిటీ అవుతారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో డిప్లొమా అండ్ ఐటీఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు 10th తర్వాత ఇంటర్ చేయాలా, డిప్లొమా చేయాలా అండ్ ఐటీఐ చేయాలని మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా ఎడ్యుకేషన్ వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయినా ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫినిటీ సొల్యూషన్స్. థ్యాంక్ యూ గైస్.